బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వమే పాది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యల్ని వేములవాడ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వమే పాది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యల్ని వేములవాడ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దురల మోచేతి నీరు తాగే బాల్క సుమన్ కు ఆది శ్రీనివాస్ ను విమర్శించే స్థాయి లేదని వారు స్పష్టం చేశారు. అమావాస్యకు పౌర్ణమికి ఒకసారి వేములవాడకు వచ్చే నేతలకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ఒక్కసారి ప్రజలకు వెళ్లి అడిగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పల్లెటూరులో పల్లె వెలుగు బస్సులో ప్రతిరోజు జనం మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకున్న నాయకుడిని విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితో పలికారు. వేములవాడ రాజన్న ఆశీస్సులతో ఆది శ్రీనివాస్ కు త్వరలోనే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2.5 ఏళ్లలోనే పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని ఇది బీఆర్ఎస్ నేతలు గమనించాలని సూచించారు. బాల్క సుమన్ అవే మాటలను ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే తరిమి కొట్టడం ఖాయమని విమర్శించారు. గత కేసీఆర్ పాలన అలీబాబా 40 దొంగల తీరుగా సాగిందని వారు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పట్టణ వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ కౌన్సిలర్లు కొక్కుల బాలకృష్ణ, తోటరాజు, అన్నారపు శ్రీనివాస్, కొండ రాజశేఖర్, సిరిగిరి సంగీత శ్రీకాంత్, నాయకులు కట్కూరు శ్రీనివాస్, మహమ్మద్, కొత్త అనిల్, కరుణాకర్ తదితర పట్టణ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రతిసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక నాయకుడు ఇక్కడికి రావడం, సుట్టసుపుగా ఏదో చెప్పిపోవడం. మీకు అసలు ఒక్కసారన్నా అవగాహన ఉందా? వేములవాడ ఎలా అభివృద్ధి అవుతుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ దొర కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఏడుస్తున్నారు, లబలబ మొత్తుకుంటున్నారు. కేసీఆర్ గెలిచిండు, ఫామ్ హౌస్లో అన్నాడు, మరి నెలకు జీతాలు తీసుకుంటాడు, మా సమస్యలు పట్టించుకుంటారు. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీకు అక్కడ ధర్నా చేస్తారు. గాడిపోయి చెప్పుపో, మా కేసీఆర్ ఏం చేసిండో, మీకే మా రేవంత్ రెడ్డి ఏం చేసిండో, మీ కేసీఆర్ ఏం చేసిండో అక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ నిరంతరం మా శాసనసభ్యులు ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మన్నలు పొందుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతుండు. ఇక్కడ నువ్వు గుడి కాడికి వచ్చినావు కదా, గుడి డెవలప్మెంట్ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి డెవలప్ కానీ ఈ వేములవాడని ఇప్పుడు అభివృద్ధి చేస్తుండు. మీకు నిజంగా నాయకుడు అయితే ప్రజల్లో ఉండి ప్రజల సమస్య తెలుసుకొని ఇక్కడ కొట్టాలని చెప్పి 4 సార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీకు ధైర్యం, మీకు ఒకవేళ ప్రజలకు ఎవరు సేవ చేయాలనుకుంటే ఇక్కడ ఉండి మాకు ఏమైనా మీరు సలహా సూచనలు ఇస్తే తీసుకొని ప్రజలకు అనుగుణంగా అభివృద్ధికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి మా నాయకుడు నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడు. మరి ఏదైతే నిత్యం ప్రజల కోసం మరి ఏదైతే మన పల్లెటూళ్ళలో పల్లె వెలుగు బస్సు ఎట్లా తిరుగుతుందో మా సీనన్న కారు పల్లెల్లో అట్లా తిరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఏ క్షేమనైనా ఎప్పుడు అందుబాటులో ఉన్న నాయకుడు కాబట్టి వారికి వచ్చిన అవకాశాన్ని మరి వినియోగించుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్న మా నాయకుడు. ఇంకొకసారి కవడదారి వింటాలని చెప్తున్నా, మీ పార్టీ పరంగా మీ నాయకత్వం మాట్లాడుకోదాపు కానీ వీటికి వచ్చి అవాకు చవాకులు మాట్లాడి మీ యొక్క చులకరణాన్ని, మీ అచ్చిపోయే చుట్ట చుక్కడాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మా నాయకునికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అధిష్టానం ఆశీస్సులు కూడా చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి వారు మంత్రి పదవిలో ముందు వరుస ఉన్నారు. కాబట్టి మరి మంత్రి పదవి వచ్చి మీలాగా హోదాలాగు చిహ్నంగా వాడుకోవడం కాదు. మా నాయకుడు ఎమ్మెల్యే అయితే ఇంత అభివృద్ధి చేస్తుండు. రేపు వచ్చే మంత్రి పదవితో మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేగా పనిచేస్తారు తప్ప కానీ మీ లెక్క హోదాకు చిహ్నంగా వాడుకునే వ్యక్తి కాదు మా శాసనసభ్యుడు. కాబట్టి మళ్ళీ ఒకసారి మా శాసనసభ్యుల గురించి, మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి తెలుసు. ఈరోజు ఈ యొక్క వేములవాడ పట్టణంలో గౌరవ పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ నిర్వహించడం, మరి ఈ పాల్గొన్నటువంటి అందరి కౌన్సిలర్ అందరికీ, వైస్ చైర్మన్ గారికి, నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. నిన్నటి రోజున బాల్క సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు వేములవాడకు వచ్చి జైత్యాల్లో జరిగే సభకు మందిని తీసుకెళ్ళడానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజుకు ఇక్కడ వేములవాడకు వచ్చి ఏదో మీటింగ్ పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే సీనన్న గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు దొరల మోచేతులు నీళ్ళు దాక్కుంటూ వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి మీరు. అక్కడ మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చీకొట్టితే ఓడిపోయి ఇక్కడికి వచ్చి ఒక్కరోజుకు మీరు ఇన్ఛార్జిగా ఉండి ఈ నియోజకవర్గానికి మీరు తెలియనిటువంటి విషయాలు మీరు మాట్లాడడం సరికాదు. ఇక్కడ చేస్తున్నట్టు అభివృద్ధి పనులు వేములవాడ పట్టణ ప్రజలు తెలుసు, వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసు ఏమవుతున్నది. గుడి కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుండి మూలపడి ఉన్న అభివృద్ధి గుడిని ఇప్పుడు తన రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సీఎం రేవంత్ సహకారంతో సీనన్న అభివృద్ధి చేస్తూ 150 కోట్లు తీసుకొని దాదాపు అభివృద్ధి చేస్తుండు. మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ విషయం తెలుసు. వాళ్ళని అడిగి తెలుసుకొని ఏమైనా ఉంటే మీరు మాట్లాడండి. అంతేగాని ఏదో అచ్చిపోయినా ఇక్కడ ఉండి ఏదో ప్రజల్లో ఏదో మాట్లాడి పోతా అనేది సరికాదు. మీరు ఎటువంటి వారో వేములవాడ ప్రజలు కూడా తెలుసు.
మరి మీతో ఉన్న నాయకులు కూడా తెలుసు ఏం జరుగుతుందో పట్టణంలో అభివృద్ధి. కాబట్టి ఇంకోసారి మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ కార్యకర్తలను అడిగి తెలుసుకొని మీరు మాట్లాడాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కసుమార్ గారు వచ్చి వేములవాడ శాసనసభ్యునిపై వేములవాడ అభివృద్ధిపై మాట్లాడడం సిగ్గుచేటు. 40 సంవత్సరాలు దొరల పరిపాలన జరిగింది వేములవాడలో. ఆ పరిపాలన 40 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన ఇప్పటి వరకు కూడా వేములవాడ అభివృద్ధి గురించి పట్టించుకోని నాయకులు ఈరోజు వేములవాడ బీసీ బిడ్డ అయిన బడుగు బలహీర్గాల బిడ్డ అయినటువంటి ఆది శ్రీనివాస్ గెలిచిన 2 సంవత్సరాల లోపట్నే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీరేదో ఇప్పుడు ఉనికి కొరకు వచ్చి వేములవాడ మేమేదో ప్రెస్ మీట్ పెట్టి పొడుస్తూ మేమేదో అభివృద్ధి చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. యాదగుంచుకోండి, మీ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ప్రాంతంలో డెవలప్ అవడం అనేది కష్టం. ఎందుకు అని అంటే 3 సార్లు 4 సార్లు బీఆర్ఎస్కు రమేష్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఇక అది ఇటువంటిది మళ్ళీ రాదు. ఇక మీకు మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ 3-4 టర్ములు ఈ వేములవాడ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ఆన్లైన్ సేవలో నిరంతరం 24 గంటల్లో ప్రజలు అన్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ఇంకొక 2-3 టర్ములు కూడా ఈ వేములవాడ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు, మంత్రిగా కూడా కాబోతున్నారు. టీఆర్ఎస్ బొందల కలిపిన్లు ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు వేములవాడకి వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతూ మా ప్రభుత్వం మీద నిప్పులు జల్లుతూ మాట్లాడిన విషయం అది సరైంది కాదు. నీకు తీవ్రంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నిన్నటి మాటలు ప్రెస్ మీట్లో పెట్టినావు కాబట్టి నువ్వు బతికిపోయినావు బిడ్డ. అదే ప్రజలలోకి పోయి మాట్లాడితే నిన్ను తరిమి కొట్టేది మా నాయకుని గురించి మాట్లాడితే నీకు మా శిలన గురించి నీకు బాగా తెలుసు. ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది, బాల్క సుమన్న కుక్కలగూడూరులో పాపన్నగౌడ్ విగ్రహం ఇనాగ్రేషన్కి మేము వచ్చినప్పుడు మా నాయకులు మీ కాన్వాయ్కి కారు అడ్డం పెట్టినప్పుడు మీ పోలీసు వాళ్ళు మాకు ముందరికి వచ్చి దాడి చేసే సమయంలో మా గౌడ కులాసులే అని వచ్చినప్పుడు నన్ను మా నాయకులు పరిచయం చేసి మీకు వేములవాడ శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు అని పరిచయం చేస్తే వేములవాడ సీఎన్న దగ్గర నేను పని చేస్తాను నేను చెప్పినప్పుడు సీఎన్ అంటే ఆశామాసి కాదు, ప్రజల మనిషి, ఇప్పటికీ ప్రజల వెంట తిరుగుతుండు, ఆయన ఎన్నటికీ ఒకరున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు అని నీ నోటిదారునే నాకు చెప్పిన విషయం ఇప్పుడు బాగా గుర్తుంది నాకు ఇప్పటికీ. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ వచ్చి నీ స్థాయి కాదు, మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదు అంటున్నావు. మరి నీ స్థాయి ఆ బిడ్డ, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇవాళ చుట్టం చూపుగా వచ్చి వెమ్లాల్లా నువ్వు మా నాయకుడిని స్థాయి కాదు అంటున్నావు. మరి నీ స్థాయి ఎక్కడిది? ఇవాళనే నచ్చి మెచ్చి గెలిపించుకున్న ప్రజల నాయకుడు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు, రాబోయే రోజుల్లో ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మంత్రి పదవి వస్తుంది. మీరే అంటుండ్రు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, అన్నా నువ్వు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కావాలని మీరే కోరుకుంటున్నారు. మీ నోటి వాక్యాల అంతగా ఎదగాలి మా నాయకుడు అని ఆ రాజస్వామిని కోరుకుంటున్నాం. ఇకపోతే ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు అలీబాబా 40 దొంగలు లాగా దోసుకుంటున్నారు అంటున్నారు. మీరు ఆనాడు అలీబాబా 40 దొంగలు, అలీబాబా 4 దొంగలు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీ ఇక్కడ మీ సడ్డాకుని మీ తమ్మని ఎవడు సంతోష్ రావు, మీరు దోసుకున్నారు, మీరు దాచుకున్నారు. ఇవాళ మీ దొంగతనం బయటపడుతున్నాయి, ఒక్కొక్కరిని జైలుకు పోయే పరిస్థితి ఉంది. అది తట్టుకోలేక మా ప్రభుత్వం మీద నిప్పులు చల్లుతుండ్రు. దళితులకు 10 లక్షలు ఎక్కడిచ్చిల్లా అని చెప్తుండ్రు. మరి మీరు ఎంతమందికి ఇచ్చిలో చెప్పాలి. 3 ఎకరాల భూమి ఇచ్చిల్లా అని చెప్పి మీరు ఎంతమందికి ఇచ్చిలో దళితులకు చెప్పాలి. ఆ దళితులే ఇవాళ మిమ్మల్ని చెప్పులతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పిల్లు కాబట్టి మీరు ఇళ్లలో అన్నారు, బీసీలు అన్నారు, ఎస్సీలు అన్నారు, ఎస్టీలు అన్నారు, మైనార్టీలు అన్నారు. ఎవరికి ఇచ్చిల్లు మీరు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఏం చేసిండు మీరు? ఇక్కడ మా నాయకుడు గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఇక్కడ దేవస్థానం అభివృద్ధి చేస్తుండు, రోడ్డు వెలుపు చేస్తుండు, 3వ బ్రిడ్జి పని చాలైంది, సెంట్రల్ లైటింగ్ పెడుతుండు, మురికి నీళ్లు అండర్ గ్రౌండ్ ద్వారా బయటకు పంపిస్తుండు, ఇక్కడ చౌరస్తాలు చేస్తుండు, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ కొత్తగా 20 లక్షలు పెట్టి కొత్త విగ్రహాన్ని పెట్టిండు ఇక్కడ. మరి మీరేం చేసి చెప్పాలి? ప్రతి ఒక్క పని చేస్తుండు. పొద్దున లేస్తే 7-7:30 నుంచి రాత్రి 11-12 అవుతుంది ఆయన తిని పండుకునే వరకల్లా. ఆనాడు కాలుకు బట్టగట్టకుండా ఎలా తిరిగిండో ఇప్పటికి గెలిచిన తర్వాత అలా తిరుగుతుండు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఒక బీసీ బిడ్డ ఎన్నుకున్నారు, నేను వాళ్ళకి పని చేసి పెట్టాలి,
నా రక్తం చివరి బొట్టు దాకా నేను వాళ్ళ సేవల్లో ఉంటా అని ఆయన మాటిస్తున్నాం. మేము అంటున్నాం అన్నకు రెస్ట్ తీసుకోరన్నా మా మాటినకుండా తిరుగుతుండే ఇప్పటికి కాలు బట్ట కట్టకుండా. అసెంబ్లీలో మీకు ఒక్కొక్కరికి గడగడలు ఆడిస్తున్నారు కాబట్టి మీరు ఆయన జీర్ణించుకుంటలేరు. రాబోయే రోజుల్లో మీరు అందరూ జైలు పాలవుతారు. మీకు బీఆర్ఎస్ పార్టీ ఆయతత్వం పోతుంది, టీఆర్ఎస్ లేని బీఆర్ఎస్ ఉంది. అల్సం పోయే రోజులు దగ్గరనే పడ్డాయి. ఇక ఖబర్దార్ బిడ్డ, ఆ రోజు అమాసకు ఒక్కసారి మీ జర్మీన్ బాబత్తుడు ఆయన వేండు, పుణ్యానికి ఒక్కసారి మీ చెలమిడాస్తుడు ఆయన వేండు. ఇక నువ్వు వచ్చి చుట్టం చూపుగా వచ్చి నువ్వు మాట్లాడితే నీ మాటలు ఇక్కడ ఓడి వినేటోళ్ళు లేడు. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తుండు. ఆయన వెమ్లాడ అభివృద్ధి ఎంత చేస్తుండో వెమ్లాడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేరు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు మీ పార్టీ ఉంటుందా పోతుందా, మీరు బీజేపీలో కలుస్తారా, అప్పుడు మీకు ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు. మీరు ఎంత చెలరైనా ఎంత రెచ్చగొట్టినా మా నాయకుడు అణిగిమణిగే ఉంటాడు. ఇప్పటికీ బీజేపీ వాళ్ళు వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, ఫోన్ ద్వారా పని చేసుకుంటున్నారు. మేము అంటున్నాం అన్న వాళ్ళకి పని ఎందుకు చేస్తున్నాం అని. లేదు మనం గెలిపించుకున్నారు ప్రజలందరూ, అందరికీ సమానంగా చూడాలి, మనం అందరికీ సమానంగా పని చేయాలి అని ఆయన చెప్తున్నాం. మా నోళ్ళు కట్టేస్తున్నాం, మా కాళ్ళు కట్టేస్తున్నాం. మీ తరక విచ్చాడు ఎక్కడ పడితే అక్కడ మాటలు విచ్చాడు మాట్లాడతలేము. ఖబర్దార్ బిడ్డ, మళ్ళొక్కసారి ఆశీలనను మా ఎమ్మెల్యే కానీ ఎవడే కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాడు కానీ విమర్శిస్తే మాత్రం సహించలే అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచే హెచ్చరిస్తున్నాం.